తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని ఐఐటీలో ఇటీవల జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడిన 2 నిందితులను అరెస్టు చేసి సుమారు 15 ల్యాప్టాప్లు 3 మొబైల్ ఫోన్లను ఒక పెన్ డ్రైవ్ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి ఏఎస్పీ రవి మనోహరాచారి పేర్కొన్నారు. గురువారం రేణిగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తిరువారూరు జిల్లా పులివేం గ్రామానికి చెందిన తమిళ్ సెల్వన్, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాకు చెందిన వీరాస్వామి గణేషన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అదనపు ఏఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో రేణిగుంట ఎస్డీపీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పడి సిఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పిఎస్ఐ ఇమాం హుస్సేన్, డబ్ల్యూపీఎస్ఐ వెంకటలక్ష్మి, సిబ్బంది రాజశేఖర్, భారూషా, మహేంద్రాలు, మణి, మునీంద్ర, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలో ఈ నెల 18వ తేదీ 8 ల్యాప్టాప్లు దొంగతనం జరిగింది అనేటువంటిది కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో జనరల్గా ల్యాప్టాప్స్ పోతే పట్టుకోవడం చాలా కష్టం. అది లిటరలీ 100 కేసుల్లో 100 కేసుల్లో 2-3 కేసులు దొరుకుతాయి తప్ప మిగతా కేసులు అంత ఈజీగా దొరకవు. సో దీంట్లో మన రేణిగుంట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన ఏర్పేట సిఐ, రేణిగుంట సిఐ వీళ్ళంతా కూడా ఏం చేశారు, టెక్నికల్గా పోయారు. దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడికి వెళ్ళింటాడు, ఏం సంగతి అనేటువంటిది ప్రోబ్ చేసి దాని ద్వారా ముద్దాయి ఎక్కడున్నాడు, ఏం సంగతి అని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి వచ్చేసి తమిళ్ సెల్వన్, ఇతను వచ్చేసి తిరువారూరు జిల్లా తాలూకా తమిళనాడు స్టేటు ఇతను. అదేవిధంగా ఇతను దాదాపు చాలా మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. అంటే మనకి ఇప్పటివరకు తెలిసిన కేసు ఒక 9 కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనేటువంటిది తెలుసు. అయితే ఇతను చేసే విధానం ఏంటంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ మెడికల్ కాలేజెస్, వేరే దాంట్లోకి పోడు. ఐఐటీస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ. సో అతని యొక్క నైపుణ్యంతో చెప్తారే బలంగా చెప్తే అబద్ధమైన నిజమవుతుంది అన్నట్టు. సో అట్లా వాళ్ళ అబద్ధాన్ని కానీ నిజంగా చెప్పేంత నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆయుధంతోనే అతను ఇవన్నీ కూడా అందరినీ నమ్మించి ఇలా చేయడం జరిగింది. మనకు ఏదైతే 8 ల్యాప్టాప్స్ పోయినా 8 ల్యాప్టాప్తో సహా భోపాల్లో చేసినటువంటి ఇంకొక దానిలో ఐఐటీలో చేసినటువంటి భోపాల్లో ఉన్నటువంటి ఐఐటీలో చేసినటువంటి మిగతా ఇంకొక 7 ల్యాప్టాప్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఏం చేస్తారంటే ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఇంకొక వ్యక్తి వీరస్వామి గణేష్ అని ఇంకొకతను కోయంబత్తూరులో ఉండేటువంటి ఒకతనికి అమ్ముతాడు. ఎక్కడ చేసినా కూడా అతనికే పోతాయి చాలా వరకు. సో ఇతని ఎన్ని OLXలో పెడతాడు, అతను దాన్ని కొంటాడు. ఇలా జరుగుతూ వస్తుంది. సో మనం ఇదంతా కూడా టెక్నికల్గా మనం ప్రూవ్ చేసి దీంట్లో ముద్దాయి నుంచి ఎవరికైతే అమ్మాడో అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్స్ గుడ్ క్యాచ్, రియల్గా కూడా చాలా మంచి క్యాచ్. ఇలాంటివి అందులో విత్ ఇన్ ఏ వీక్ మనకు 18వ తేదీ జరిగింది. ఆల్మోస్ట్ నేను అరెస్ట్ చూపించారంటే దాదాపు వారం రోజుల్లోనే ఈ ముద్దాయిలు దొరకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా క్విక్గా దొరికారు. అది మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ప్రతిభ కనబడుతున్న అందరికీ కూడా ఏఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగారు, ఎక్కడెక్కడో పోయారు, ఎక్కడెక్కడో చూశారు. సో అందరికీ మా ఎస్పీ గారి తరఫున రివార్డ్స్ కూడా ప్రకటించేస్తాం. థ్యాంక్ యూ.